మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. సిమ్రాన్ ఇప్పటి తరానికి ఈ బ్యూటీ క్రేజ్ తెలియదు, కానీ అసలు ఒకప్పుడు సిమ్రాన్ అంటే సంచలనమే. 90-2000 దశకాలలో సిమ్రాన్ పేరు మారుమోగిపోయింది. అసలు పోస్టర్పై సిమ్రాన్ కనిపిస్తే చాలు హీరో ఎవరా అని ఆలోచించకుండా థియేటర్స్కు వెళ్ళిన ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. 1997లో వచ్చిన అబ్బాయి గారి పెళ్లి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రియా ఓ ప్రియా మూవీ మాత్రం సిమ్రాన్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. వడ్డే నవీన్, అబ్బాస్ ఈ సినిమాలో హీరోలుగా నటించారు. ఇక ఆ తర్వాత మా నాన్నకు పెళ్ళి, ఆటో డ్రైవర్, సమరసింహారెడ్డి ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా బాలయ్యతో నటించిన సమరసింహారెడ్డి సినిమా మాత్రం సిమ్రాన్ కెరియర్కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అసలు ఈ సినిమా సిమ్రాన్కు తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో ఆట కావాలా పాట కావాలా అంటూ స్పెషల్ సాంగ్కు స్టెప్పులేసింది. ఈ పాట అప్పట్లో సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ పాట ఎక్కడో చోట వింటూనే ఉన్నాము. ఇక 2000 నుంచి 2003 సంవత్సరాల్లో సిమ్రాన్ పేరు మామూలుగా మోగలేదు. అసలు సిమ్రాన్ నటిస్తే చాలు అది పక్కా బ్లాక్ బస్టర్ హిట్ సినిమానే అనే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. కలిసిందాంరా, నువ్వు వస్తావని, యువరాజు, నరసింహనాయుడు, ప్రేమతోరా, డాడీ ఇలా వరుస హిట్లతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది సిమ్రాన్. ఇక చివరిగా ఈ బ్యూటీ తెలుగులో జాన్ అప్పారావు 40+ అనే సినిమాలో నటించింది. అంతకుముందు బాలయ్యతో ఒక్క మొగాడు సినిమాలో నటించింది. ఈ బ్యూటీ ఎక్కువగా బాలయ్యతోనే సినిమాలు చేసింది. బాలయ్యతో ఏకంగా 5 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తెలుగులో చేయట్లేదు, కానీ తమిళ భాషల్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతుంది. అంతెందుకు, తమిళ డబ్బింగ్ సినిమాలతో కూడా మనల్ని అడపాదడపా పలకరిస్తూనే ఉంది. ఆ మధ్య రజనీకాంత్ నటించిన పేట సినిమాలో సిమ్రాన్ నటించి అలరించింది. ఇక ఇదిలా ఉంటే సిమ్రాన్కు 2 చెల్లెళ్ళు ఉన్నారు. తెలుగులో వారు క్రేజీ హీరోయిన్ల అన్న విషయం చాలామందికి తెలియదు. సిమ్రాన్ 2 చెల్లెల పేర్లు మోనాల్, జ్యోతియాన్. వీరిద్దరూ ఇండస్ట్రీలో రాణించిన వాళ్లే. మోనాల్ బద్రి తమిళ రీమేక్లో నటించింది. 2001లో వచ్చిన ఇష్టం సినిమాలో కూడా మోనాల్ నటించింది. కాగా మోనాల్ కేవలం 21 ఏళ్లకే సూసైడ్ చేసుకొని చనిపోయింది. చెన్నైలో తన ప్లాట్లో ఊరేసుకుంది. ఇక సిమ్రాన్ విషయానికి వస్తే తెలుగులోనైనా తమిళలోనైనా ఆమెతో సినిమాలు చేయడానికి అందరు స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. అంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ప్రస్తుత తరంలో ఆమె గురించి తెలిసిన వారు చాలా తక్కువగా ఉంటారు. సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు దాదాపు అందరి హీరోలతో నటించింది సిమ్రాన్. అగ్ర హీరోలు సైతం సిమ్రాన్ కాల్ షీట్ల కోసం ఎదురు చూసేవారంటే ఈ బ్యూటీ హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోయిన్గా ముందుకు వెళ్తున్న సమయంలోనే తెలుగులో ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట. ఆ హీరో కూడా ఆమెతో ప్రేమలో మునిగి తేలేడంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే సదరు హీరో తండ్రి మాత్రం ఆ పెళ్లికి నిరాకరించాడట. పరిశ్రమలో ఉండే హీరోయిన్లను నమ్మకూడదని, వారిని వివాహం చేసుకుంటే కుటుంబంలో గొడవలు వస్తాయని, తర్వాత విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతారని కొడుక్కి చెప్పి అతని మైండ్ సెట్ మార్చేశారట. ఆ హీరోకు మొదటి నుంచి తండ్రి అంటే విపరీతమైన అభిమానంతో పాటు భక్తి. దీంతో తండ్రి చెప్పిన మాటలు విని ప్రేమలో వదులుకున్నాడు. అతని మీద కోపంతో సిమ్రాన్ పరిశ్రమకు దూరమైందంటూ వార్తలు వచ్చాయి. ఒకవేళ సిమ్రాన్ పరిశ్రమను వదిలిపెట్టకుండా ఉండి ఉంటే ఇప్పటికీ సీనియర్ పాత్రలు పోషిస్తూ ఉండేదని, అగ్ర హీరోలకు కథానాయకుల కొరత ఉండదని, సిమ్రాన్ వల్లే ఆ కొరత తీరేదంటున్నారు. తనదైన శైలిలో ముందుకు దూసుకుపోవాల్సిన తెలుగింటి కోడలు కావాల్సిన సిమ్రాన్ పరిశ్రమకు దూరం అవ్వాల్సి రావడంపై అభిమానులు బాధపడుతూనే ఉంటారు. అయితే సిమ్రాన్ టాప్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాజసుందరంతో ప్రేమలో పడిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. సిమ్రాన్ రాజసుందరంని చాలా గాఢంగా ప్రేమించిందట. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుందనుకునే సమయంలోనే వీరిద్దరూ విడిపోయారు. అయితే ఓ సినిమాలోని లిప్ కిస్ కారణంగానే వీరిద్దరూ విడిపోయారని తెలుస్తోంది. సిమ్రాన్ అప్పట్లో కమల్ హాసన్తోనూ వరుస సినిమాలో నటించింది. బ్రహ్మచారి, పంచతంత్రం, పమ్మల్ కే సంబంధం వంటి సినిమాలో కమల్ హాసన్తో సిమ్రాన్ కలిసి నటించారు. ఆ సమయంలోనే కమల్తో సిమ్రాన్ రిలేషన్లో ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో కమల్తో కలిసి సిమ్రాన్ ఓ లిప్ లాక్ సన్నివేశంలో నటించింది. దీంతో సిమ్రాన్ను కమల్కు దూరంగా ఉండాలని రాజసుందరం ఆదేశించాడట. అయినప్పటికీ కమల్తో సిమ్రాన్ క్లోజ్గా మూవ్ కావడంతో ఆమెకు రాజసుందరం బ్రేకప్ చెప్పాడట. సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసి కూడా రాజసుందరం ఇలా చేయడంతో సిమ్రాన్ కొన్నాళ్ళు బాధపడిందట. రాజసుందరంతో బ్రేకప్ తర్వాత సిమ్రాన్
దీపక్ బగ్గా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం పలు షోలకు సిమ్రాన్ జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సిమ్రాన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మరోసారి వెండితెరపై సందడి చేస్తుంది. ఇటీవల తన ఇన్స్టాలోని కొన్ని వార్తలపై ఫైర్ అయింది సిమ్రాన్. కొన్నాళ్లుగా తన గురించి వస్తున్న వార్తలపై సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ మండిపడ్డారు. ఇంతకాలం తన గురించి వస్తున్న రూమర్స్ చూసి సైలెంట్ అయ్యాయని, కానీ ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నింటికంటే ముందు తనకు ఆత్మగౌరవం ఉందని, అదే ముఖ్యమని చెప్పుకొచ్చింది. తన ఇన్స్టా ఖాతాలో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఇతరులు మిమ్మల్ని మానసికంగా తారుమారు చేయడం, ఆ విషయాలను మీ స్నేహితులు నమ్మడం చేస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను నిశ్శబ్దంగానే ఉన్నాను, కానీ ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. ఏ పెద్ద హీరోతోనూ పనిచేయాలనే కోరిక నాకు లేదు. ఇప్పటికే వారితో చాలా సినిమాల్లో చేశాను. ఇప్పుడు నా లక్ష్యాలు చాలా భిన్నంగా ఉన్నాయి. అలాగే నా లిమిట్స్ నాకు తెలుసు. ఒకరితో లేదా మరొకరితో ముడిపెడుతూ ఇన్నాళ్లుగా నాపై సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉన్నప్పటికీ చాలా సైలెంట్గా ఉన్నాను. కానీ నాకంటూ ఓ ఆత్మగౌరవం ఉంది. దానికే నా మొదటి ప్రాధాన్యత. ఇక ఇవి ఆపండి. ఇది చాలా శక్తివంతమైన పదం, కాబట్టి ఇకనైనా ఆపండి. ఈ ప్రచారాలకు స్వస్తి పలకండి. ఇందుకు నన్ను ఎవరూ సంప్రదించలేదు, ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు. నా మనోభావాలను ఎవరూ పండించుకోలేదు. నా పేరు, ఫేమ్ ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. ఇప్పుడు సరైన దానికోసమే నిలబడ్డాను. ఇండస్ట్రీ నుంచి కూడా నేను అదే కోరుకున్నాను. నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, నాకు వెంటనే క్షమాపణలు చెప్పాలి అంటూ సిమ్రాన్ సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టింది. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సిమ్రాన్ ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆమె మరోసారి నిర్మాణంలోకి అడుగు పెట్టాలని అనుకుంటుందని, ఇందుకోసం విజయ్తో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కించాలని భావిస్తుందని, అందుకు విజయ్ను సంప్రదించగా అందుకు అతడు ఇష్టం చూపించలేదని, నిర్మాణ రంగం అంత సేఫ్ కాదని ఆమెకు సలహా ఇచ్చారంటూ కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి.